నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో టమాటా పులుసు పచ్చిరొయ్యలతో ఎలా పెట్టాలో చూద్దాం. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. పీతల పులుసులా ఉంటుంది ఇంచుమించుగా. 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే 6 లేదా 7 పచ్చిమిర్చి తీసుకోవాలి. 6 టమాటాలు తీసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీని ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. 7-8 చిన్న వెల్లుల్లి రేకులు అయితే 7-8, పెద్దవి అయితే ఒక 6 సరిపోతాయండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాల్లో కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలండి. అందులో వాటరు ఉంచేసి ముక్కలే మాత్రమే పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి, ప్యూరీలాగా. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజే సరిపోతుంది. ఒక మూకిట్లో ఆయిల్ తీసుకుని కాగాక పసుపు ఉప్పుతో 4-5 సార్లు శుభ్రం చేసిన పచ్చిరొయ్యలు వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేయండి. ఇవి కొంచెం వేగాక ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఇవి పచ్చిరొయ్యలతోనే కాదండి, ఈ కర్రీ మామూలుగా కూడా చేసుకోవచ్చు. పులుసు చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్, పచ్చిరొయ్యలు ఒకటే వేయమంతే. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసేయండి. ముద్దగా ఎర్రగా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. తరువాత కట్ చేసిన 6-7 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేయండి. సిమ్లోనే ఉడికించండి. తగినంత సాల్ట్ వేయాలి. ముద్ద వేగిపోయిందండి. తర్వాత 2 స్పూన్ల కారం వేయాలి. నాకైతే 2 స్పూన్లు సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సేమ్ పీతల పులుసులాగే ఉంటుందండి. ఒకసారి మస్ట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత టమాటా ప్యూరీ వేసేయాలి. ఒకసారి మిక్స్ చేసేయండి. అది ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఉడికించాం కదా టమాటాలు, కొద్దిగా వేగితే సరిపోతుంది. తర్వాత చింతపండు రసం వేసేయాలి. టమాటా ఉడికించిన వాటర్ ఉంది కదా, అది కూడా వేసేయాలి. ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేయాలి. ఈ పులుసుకి టేస్టు కొత్తిమీరేనండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు. అసలు కొత్తిమీర లేకుండా పులుసు పెట్టనండి, అవైలబుల్గా లేదు. అయినా సరే వీడియో తీసాను. ఈ మరుగు స్టేజ్లోనే కొత్తిమీర వేయాలండి, చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే. ఈ పులుసుకి కొత్తిమీరే టేస్టు. ఎంత కలర్ఫుల్గా ఉందండి, చూస్తున్నారు కదా. ఇందులో నిజంగా పీతలు వెతుక్కుంటారు తెలియని వాళ్ళు. చాలా బాగుంటుందండి టేస్టు. మస్ట్గా ట్రై చేయండి. నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.